నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డివి శ్రీనివాస్ గారు ఉన్నారండి, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, 1995లోనే చంద్రబాబు గారు డైల్ యువర్ సీఎం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో డైల్ యువర్ సీఎం, మన్ కీ బాత్ ఈ కార్యక్రమాలకి అప్డేట్ వర్షన్గా ఇప్పుడు మీతో మీ చంద్రబాబు అనే కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించబోతున్నామని నిన్న బుధవారం అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. సో ఏంటి చంద్రబాబు గారు 6 నెలల్లోనే ప్రజల్లోకి వెళ్తా అంటున్నారు? అంటే ప్రజాప్రతినిధిగా బాధ్యత ఏది, ప్రజల్లో ఉండేవాడే నాయకుడు. వాళ్ళ ప్యాలెస్లకే పరిమితం అయ్యేవాడు నాయకుడుగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి ప్రజా తీర్పు పొందాడో కళ్ళ ముందే ఉన్న నేపథ్యం. ఇప్పుడు నిరంతరం ప్రజలతో మమేకం కావాలి, ప్రజా సమస్యలని చర్చించాలి, వాటి పరిష్కార మార్గాలని అన్వేషించాలి. పాలసీ మేకర్స్ అనేది అదే కదా. ఆ సమస్యల పరిష్కారానికి తగిన పాలసీలు తయారు చేయాలంటే ఇవాళ ముఖ్యమంత్రి ఏది మీతో మీ చంద్రబాబు అనే ఒక ప్రోగ్రాం తీసుకోవటం, ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు డైల్ యువర్ సీఎం అనేది కూడా ఆయనే ప్రారంభించారు. అంటే అప్పట్లోనే అనేక మంది రకరకాల వర్గాలకు చెందినటువంటి వాళ్ళు రైతులు కావచ్చు, వీవర్స్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, మనం చూసాం వాళ్ళ సమస్యలను ఆయనతో మాట్లాడుకుంటాం స్వయంగా. ఇప్పుడు దానివల్ల ఏమవుద్దంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది నాయకుడికి తెలుస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఆ గ్యాప్ భర్తీ అవ్వాలి. ఆ ప్రజలకి ప్రతినిధులకి మధ్య అంతరం అది ప్రజాస్వామ్యం కాదు, అది నియంతృత్వానికి దారితీస్తుంది, లేదు మూర్ఖత్వం అయిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గతంలో మనం చూసాం. ఆయన ఏంటి, అసలు ప్రజలతో ఏమాత్రం హ్యూమన్ టచ్ కోల్పోయిన పరిస్థితి. బయటకు వచ్చినా కూడా ఆయన ఏంటి, పరదాల్లో తిరిగాడని, ఏదో చెట్లు కొట్టించేవాడని, లేకపోతే ఎక్కువగా స్పెషల్ ఫ్లైట్స్ అనో హెలికాప్టర్స్ అనో తన మీద అనేక విమర్శలు వచ్చాయి. ఏది, ఆయన ఉండే ఆ తాడేపల్లి నుంచి తెనాలి పోవడానికి హెలికాప్టర్, అక్కడెక్కడో కిష్టాయపాలెంలో పేదలకు పట్టాలు ఇవ్వడానికి పోవడానికి హెలికాప్టర్లో, అంటే స్పెషల్ ఫ్లైట్స్. ఢిల్లీ స్పెషల్ ఫ్లైటు, హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఆయన భార్యను దించి మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీ నుంచి వస్తూ హైదరాబాద్ వచ్చి అక్కడ ఆయన భార్యను ఎక్కించుకుని రావడం, ఇట్లా అటు స్పెషల్ ఫ్లైట్స్ లేకపోతే ఇటు హెలికాప్టర్స్. అంటే అవసరమైతే వాడచ్చు, తప్పదనుకున్నప్పుడు వాడాలి, కానీ ప్రజల్ని అవాయిడ్ చేస్తున్నట్టుగా మెసేజ్ వెళ్ళింది. అవాయిడ్ చేసే ఉద్దేశంతో ఇలా చేశారు. అవాయిడ్ చేసేవాడు ప్రజా జీవితానికి అనర్హుడు కదా. ఎందుకంటే ఇప్పుడు మన్ కీ బాత్ మరి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు టేకప్ చేశారు? గతంలో ఎంతమంది ప్రధానులు పనిచేయలేదు. అంటే ఇప్పటికీ నరేంద్ర మోడీ అనగానే మన్ కీ బాత్ అని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? అదొక టచ్, హ్యూమన్ టచ్ అన్నమాట. ఇప్పుడు రకరకాల రాష్ట్రాల నుంచి అనేక సంస్కృతులకు చెందినటువంటి వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. అనుసంధానం అనేది దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ దగ్గర గ్రహించినటువంటి అంశాన్ని ఆ నాయకుడు రేపొద్దున పార్లమెంట్లో ప్రస్తావిస్తాడు, లేదు అసెంబ్లీలో ప్రస్తావిస్తాడు. అది సమస్య కావచ్చు, అది ఒక లబ్ధి కావచ్చు, ఒక పథకం కావచ్చు, లేదు అవినీతి కావచ్చు, ఏదైనా వాళ్ళు ప్రస్ఫుటంగా చెప్పగలరు. చెప్పిన దానిపైన చర్యలు ఎలా ఉంటాయనేది అది తర్వాత పర్యవసానం అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఇలాంటివే టేకప్ చేశారు. గతంలో ఎన్టీ రామారావు అసలు ఈ విప్లవాత్మక సంస్కరణలన్నిటికీ ఆద్యుడు అనమాట. అంటే ఇప్పుడు మనకి సంస్కరణలు అంటే మనం ఇప్పుడు ఈ ఎన్నికల సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, సామాజిక సంస్కరణలు, ఇది పాలనా సంస్కరణలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లోకి వస్తుంది. ఇది ఏది, ప్రజల వద్దకే పాలన అదొక ప్రోగ్రాం. జన్మభూమి అదొక ప్రోగ్రాం. ఒక 19 విడతలు జన్మభూమి ప్రోగ్రాం ఈయన కండక్ట్ చేశారు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 9 ఏళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు. తనతో పాటు ఆ ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు, అధికారులు ఆ గ్రామానికి వెళ్తారు. అక్కడ ఒక గ్రామ సభ నిర్వహిస్తారు, సమస్యలు తెలుసుకుంటారు. అంటే వాళ్ళు రాలేరు ప్రభుత్వం దగ్గరికి. అవును, అందుకే ప్రభుత్వమే ప్రజల వద్దకి తీసుకొచ్చేదే, ప్రజల వద్దకే పాలన.
అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అంటే పచ్చదనం, పారిశుధ్యం. అవును. అంటే క్లీన్ అండ్ గ్రీన్ అనేది టేకప్ చేయడం ద్వారా ఏంటి, అక్కడ ఉన్నటువంటి అదంతా పరిశుభ్రత. ఫైళ్ళు గుట్టలు గుట్టలు పెరిగిపోయాయి అప్పట్లో. ఏది, ఏ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా, ఏ కార్యాలయానికి వెళ్ళినా బూజు బట్టి దుమ్ము దులపకుండా ముఖ్యమంత్రి ఎప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తాడు అని భయపడిపోయేవాళ్ళు. అప్పట్లో చంద్రబాబు ఇప్పుడు కూడా ఆయన అంటుంటాడు, ఏదైనా ఉద్యోగస్తుల మీటింగులకి వెళ్ళినప్పుడు, ఆ ఏపీ ఎన్జిఓల మీటింగులకు వెళ్ళినప్పుడు నన్ను ఓడించింది మీరే అంటాడు. అప్పట్లో మీరు నా మీద కక్ష పెట్టారు, నేను మిమ్మల్ని బాగా పని చేయించాను, అది కక్ష పట్టుకుని నన్ను రాకుండా ఓడించారంటారు. అది వేరే విషయం. అయినా ఆయన విధానాన్ని మార్చుకోరు కదా. ఇప్పుడు కూడా అంటున్నాడు అదే మాట. ఏది, ఇప్పుడు మొన్న కూడా ఈ మధ్యకాలంలో కూడా విన్నాం, 95 సీఎం చూస్తారు అన్నాడు. అంటే 1995 సీఎంలో భాగమా ఇది ఇప్పుడు మీరు చెప్పే ప్రోగ్రామ్? అదే కదా. అదే దానికే అప్డేటెడ్ వెర్షన్. 1995లోనే ఆయన శ్రీకారం చుట్టారు కదా దీనికి. డయల్ యువర్ సీఎం. ఇప్పుడు ఇంకాస్త అప్డేట్ వర్షన్ అంటున్నారు. మీతో మీ చంద్రబాబు. అవును. ఇప్పుడు ఆయన జన్మభూమిలో ఉచిత పశు వైద్య శిబిరాలు పెట్టేవాడు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేవాడు. అక్కడ ఉన్న ఇరిగేషన్, ఏది జలవనరుల శాఖ, అగ్రికల్చర్, ఆ వ్యవసాయ శాఖ, లేకపోతే ఆ వెల్ఫేర్ అందరూ వచ్చేవాళ్ళు. ఎంఆర్ఓ వచ్చేవాడు, నీకు పెన్షన్ ఎంత ఉంది, ఇస్తున్నారా లేదా, పెన్షన్ కావాలంటే దరఖాస్తులు అక్కడే తీసుకోవటం. అది గ్రామ సభ అంటే దానిలో ఉన్న బ్యూటీ అదే. ఏది, గ్రామ సభలు అదే కదా గాంధీజీ చెప్పింది కూడా. ఇవాళ మనకి భారతీయ ఆత్మ గ్రామాల్లో నివసిస్తుందనేవాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు గ్రామాలనే పట్టించుకొని పరిస్థితి. ఇప్పుడు ఇవాళ ఎక్కడ చూసినా రోడ్లు గుంతలైపోయి ఆంధ్రప్రదేశ్ ఎంత ఎగతాళి పాలైంది. కేసీఆర్ ఎగతాళి చేశాడు, కేటీఆర్ ఎగతాళి చేశాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అని చెప్పి ఎలా ఎగతాళి చేశారు. కేటీఆరే అన్నాడు ఏమని, ఒక్కసారి కనుక మేము అందరినీ ఏపీ రోడ్ల మీద కనుక తిప్పి తీసుకొస్తే బీఆర్ఎస్కి ఓట్లే ఓట్లు అన్నాడు. అంటే ఏంటి, అక్కడ ఉన్న గుంతల రోడ్లు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మంచి రోడ్లు మేము వేయించామని. అవును. ఈ పాలన కాదు ప్రజలు కోరుకునేది. ప్రజలు కోరుకునేది, ప్రజలు మెచ్చేది ఏ నాయకుడు అంటే నిరంతరం ప్రజలతో మమేకం కావాలి. ప్రజలతో మమేకం కావడానికే ఇవన్నీ కూడా, ఈ టేకప్ చేసినటువంటి అంశాలన్నీ కూడా. ఇప్పుడు జన్మభూమి ప్రోగ్రాం కానీ, పచ్చదనం పరిశుభ్రత కానీ, ప్రజల వద్దకే పాలన కానీ, ఇవన్నీ ఒక రిఫార్మ్స్లో భాగం అన్నమాట. గతంలో మనం చూడలేం. ఇప్పుడు ఇవాళకి మన స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో మారిన నాయకత్వం, పెంపొందినటువంటి ప్రజాస్వామ్య భావనలో వచ్చిన ఆణిముత్యాలు ఈ ప్రోగ్రాములన్నీ కూడా. ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలి. అందుకోసం వీళ్ళకి బాధ్యత. అంటే ఏంటి, దీన్ని ఒక బాధ్యతగా చూడాలి కానీ దీన్ని అధికారంగా చూడకూడదు. ఇది సేవ. ఇప్పుడు మీతో మీ చంద్రబాబు అనేది ఒక సేవ. అంటే చంద్రబాబు ఆయనకే చెప్పుకుంటాడు ఏమని, నేను కూలీ నెంబర్ 1 అంటాడు, నేను ఒక సేవకుణ్ణి అంటాడు. పబ్లిక్ సర్వెంట్స్ కదా వీళ్ళంతా. వీళ్ళకి ఇచ్చే పదం ఏంటి, వీళ్ళని ఏమంటారు, పబ్లిక్ సర్వెంట్ అంటారు. కానీ కళ్ళు నెత్తికెక్కాయి. కొంతమంది పాలకులు ఏమనుకున్నారు, మేము దైవాంశ సంభూతులు అనుకున్నారు. మేము అసలు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రాకుండా, సెక్రటేరియట్కి వెళ్లకుండా, తెలంగాణలో ఫామ్ హౌస్, ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్. ఇద్దరు ఎవరు, కేసీఆర్, జగన్ ప్రజలకు దూరం అయ్యారు. ఫలితం ప్రజా తిరస్కారం. ఇక్కడ ఎప్పటికప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు మంచి చేయాలి, చేసిన మంచిని ప్రజలకి చెప్పుకోవాలి. దానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇప్పుడు మీతో మీ చంద్రబాబు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం ఈ 5 నెలల్లోనే ఫ్రమ్ ఫస్ట్ డే ఆన్వర్డ్స్ ఏది ప్రజా దర్బార్ నిర్వహించడం బిగిన్ చేశాడు లోకేష్. ఇంట్లో అందరి దగ్గర వినతి పత్రాలు తీసుకోవటం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన క్యాంపు కార్యాలయంలో అందరి దగ్గర వినతులు తీసుకోవడం బిగిన్ చేస్తే, ఇక అది 3 పార్టీలు బిగిన్ చేశాయి. ఏది, తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో అక్కడ ప్రతిరోజు అక్కడ దరఖాస్తులకి ఒక మంత్రి, ఒక పార్టీ నాయకుడు, జనసేన, బీజేపీ కార్యాలయాల్లో వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు రోజు కూర్చోవటం, వచ్చేటటువంటి బాధితుల నుంచి ఆ వినతులు స్వీకరించటం. ఇప్పుడు నాకు పెన్షన్ కావాలి,
లేకపోతే ఇంటి స్థలం కావాలి, నా బిడ్డకు ఉద్యోగం కావాలి, లేకపోతే నా బిడ్డ చదువుకి సీట్ ఇప్పించమని నేను అడగాలి. ఎక్కడికి వచ్చి అడగాలి? ఒక కార్యాలయం అంటూ ఉంటే, ఒక వేదిక అంటూ ఉంటే నా సమస్యను మీకు చెప్పుకుంటాను. వాళ్ళు వెళ్ళగలగాలి కదా అక్కడ వరకు. ఎట్లాగో అసెంబ్లీల దాకా ప్రజలు రాలేరు కాబట్టి ఆ కార్యాలయాల కన్నా వెళ్ళి వాళ్ళ వినతులు సమర్పించుకుంటే అది తొందరగా వాళ్ళు. ఇప్పుడు ఇది మీతో మీ చంద్రబాబు, ఈ డైల్ యువర్ సీఎం, ఈ మన్ కీ బాత్ ఇలాంటి కార్యక్రమాలు ఏంటయ్యా అంటే ఇక వెళ్ళాల్సిన పని కూడా లేకుండా మనకే ఫోన్ కనెక్ట్ అవుతుంది, అవును, మనమే వీడియో కాల్లో ఉంటాం, మన మనసుల అభిప్రాయాన్ని పాలకుడికి తెలియజేస్తాం, ఆయన నుంచి జవాబుదారీతనం కోరుకుంటాం. కరెక్ట్. ఇది జవాబుదారీతనం పెంచేది, రైట్ సార్. అకౌంటబిలిటీ పెరిగేది. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.